హాయ్. ఇప్పుడే లైవ్ లో ఒక సీన్ జరిగింది. అది ఏంటి అంటే కళ్యాణ్కి వాళ్ళ అమ్మ వచ్చిందనమాట. వాళ్ళ అమ్మ వచ్చేసి మనకు చూపించలేదే, వెళ్ళిపోయేసింది. ఏడుస్తా ఉండేసరికి తనుజ వచ్చి వాళ్ళ అమ్మకి శారీ ఏదో ఇచ్చిందండి. సంథింగ్ ఏమి ఇచ్చిందో మనకు తెలియదు. కళ్యాణ్ అడుగుతాడు, నువ్వు మా అమ్మకి ఎందుకు ఇచ్చావు, మా అమ్మకి అని అడుగుతాడు. ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు ఈ హౌస్ లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అందరికంటే నువ్వు కొంచెం ఎక్కువగా నాకు సపోర్ట్ చేస్తున్నావు, అందుకే ఇచ్చాను అంటే ఇంకెవరికి ఇవ్వలేదు కదా అంటే నాకు ఇవ్వాలనిపించింది అందుకే, ఎందుకంటే ఎక్కువ సపోర్ట్ మీరుంది కాబట్టి నేను ఇచ్చాను అని చెప్పేసి అంటే మీ అమ్మ ఇప్పుడు నిన్ను చిన్నప్పుడు దూరంగా ఎందుకు పెట్టిందంటే నువ్వు చదువు పాడకూడదని పెట్టింది, నువ్వు దాని గురించి ఏం ఆలోచించబడలేదు, కూల్ గా ఉండు అనేసి తను ఏదో చెప్తుంది అని చెప్పేసరికి కళ్యాణ్ అంటాడు, మా అమ్మది మా నాన్నది లవ్ మ్యారేజ్ అని చెప్పేసి అంటాడు. ఓ అవునా అని చెప్పంటే అవును, ఆ లాయల్టీ మా అమ్మ దగ్గర నుంచే నాకు వచ్చింది అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. మేబీ ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నానని ప్రపోజ్ చేయబోయాడు అనుకుంటా, చేయబోయేసాడు అనుకుంటా కాదు, చేయబోయేశాడు నా అమ్మాట అంటాడు. మా అమ్మ నా లాయల్టీ నా దగ్గర వచ్చిందంటే కొంచెం ఆ ఫ్రిడ్జ్ దాకా పోయేసి ఏమంటారు, కొంచెం దూరం పోయి ఏమంటుందండి తనుజ, అది నాకేలా తెలుస్తుంది, నువ్వు మ్యారేజ్ చేసుకోబోయే మీ లవర్ ని మీ వైఫ్ ని అడగాల్సింది ఆ విషయము అనేసి అంటుంది. అనేసి ఇంకొంచెం ముందుకు పోబోతున్నసరికి నీతో మాట్లాడాలనుకుంటున్నా, వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే చెప్పు ఏం మాట్లాడాలి అంటే ఏం లేదు అంటే కూర్చో అని చెప్పి కూర్చుంటుంది. ఏం మాట్లాడాలి చెప్పు అంటే తనంటాడు అదే ఏమీ లేదు అని చెప్పంటాడు. ఏదేమైనా సరే మనము ఈ 5 వారాల తర్వాత నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని చెప్పేసి తనుజ చెప్పేస్తుంది. అరే అనుకున్నా నేనైతే చెప్పేసిందంటే తనకి అర్థమవుతున్నది, ఇతను నా మీద హోప్స్ పెట్టుకుంటా ఉన్నాడు, తన గేమ్ పోగొట్టుకుంటున్నాడు, తన ఆట తను ఆడుకోవాలి అనేసి తను అనుకున్నది. మధ్యాహ్నం కూడా ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు కూర్చోంటే చెప్తున్నాడు, ఫస్ట్ నువ్వు నాకు నచ్చలేదు, ఆ తర్వాత నుంచి నచ్చడం స్టార్ట్ చేసావు, ఫస్ట్ 2 వీక్స్ అయితే నాకు నీ మీద చాలా కోపం ఉండింది, ఇక్కడ స్టేజ్ మీద కోపం ఉండింది తనుజ, ఇక్కడికి వచ్చి బాత్రూమ్ డ్యూటీ కూడా నీకే ఇద్దాం అనుకున్నాను నేను, ఆ తర్వాత నుంచి నీ మీద నాకు ఇష్టం పడింది, ఇప్పుడు 100 కాదు 200% కూడా నాకు నువ్వంటే అభిమానం ఎక్కువైంది అని చెప్పేసి తనతో చెప్తా ఉంటాడు. అంటే తనుజకి వాళ్ళ చెల్లెలు చెప్పేసిపోయింది అనమాట. అరే ఆ అమ్మాయి అటు ఇటు తిరుగుతున్నప్పుడు వచ్చి కూర్చో అని చెప్తా ఉన్నాడు కదా కళ్యాణ్, దాని మీద సీరియస్ అయింది కదా, ఎందుకు నువ్వు అంత సీరియస్ అయ్యావు అని చెప్పేసి పోయినట్టుంది. ఈ రోజు అంతా కళ్యాణ్ తో మంచిగానే ఉండింది తనుజ, ఎందుకంటే తన మాట చేంజ్ చేసుకునింది, సపోర్ట్ లేదు అన్న మాట అయితే అనట్లేదు. ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఏమంటున్నారు, మా తనుజకి సపోర్ట్ లేదు అంటున్నారు, తనుజనే ఒప్పుకునింది, అందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు, అందరితో పాటు కళ్యాణ్ నువ్వు కొంచెం నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చావు అని చెప్పానండి. కానీ కళ్యాణ్కి అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది, నీ మీద నాకు హోప్స్ ఏం పెట్టుకోవాక 5 వారాల తర్వాత నీ దారి నీది, నా దారి నాది అన్నట్టయితే చెప్పింది. ఇంకనైనా కళ్యాణ్ తన గేమ్ తన మార్చుకొని ఈ త్యాగాలు చేయడం మానేసి తనుజ నవ్వితే నవ్వుతాను, తనుజ ఏడిస్తే ఏడుస్తాను ఇలాంటివి చెప్పకుండా తన ఆట తన ఆడుకుంటే విన్ అయ్యే క్వాలిటీ చాలా ఉంది. లేకపోతే విన్న తర్వాత సెకండ్ పొజిషన్ ఏమో వస్తాడనిపిస్తా ఉంది, కానీ విన్నర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.